సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. నల్గొండలో విశ్వాస్ హాస్పిటల్ 10th యానివర్సరీ సందర్భంగా మనతో పాటు డాక్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు. యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మరి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ విశ్వజ్యోతి రామచంద్ర గారు హాస్పిటల్లో చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. హాస్పిటల్ గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ సార్. చెప్పండి సార్, 10th యానివర్సరీ కదా, సో ఎలా జరుగుతుంది సెలబ్రేషన్? చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. ముందుగా సత్య న్యూస్ ఛానల్ వారికి అందరికి కూడా, యాజమాన్యానికి మరియు ఎంప్లాయీస్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు విశ్వాస్ హాస్పిటల్ 10 సంవత్సరాలు అప్రతిహతంగా కొనసాగుతూ ఈరోజు నల్గొండ ప్రజలందరికీ కొన్ని వేల మందికి సర్వీసెస్ ఇస్తూ ఈరోజుకి కొనసాగుతూ ఉంది. ఈ హాస్పిటల్ ఇంతగా ప్రజాదరణ పొందడానికి, ఇంతమందికి చేరువ కావడానికి ప్రధానంగా మా దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్ మరియు వారి సేవలు గణనీయమైనవి. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే డాక్టర్ విశ్వజ్యోతి గారు కానీ, రామచంద్ర గారు కానీ పేషెంట్స్ పట్ల ఎంతో శ్రద్ధతోటి, ఎంతో సానుకూల దృక్పథంతో వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తూ చాలా అద్భుతంగా పనిచేశారు. అదే వారికి ఇన్ని సంవత్సరము అది వాళ్ళ పట్ల అభిమానం పెరుగుతూ వచ్చింది ప్రజల్లో. అందుకే ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా నల్గొండలో ఉన్న సక్సెస్ఫుల్ హాస్పిటల్స్లో ఒక హాస్పిటల్గా విశ్వాస్ హాస్పిటల్ వెలుగొందుతుందంటే కారణం అదే. ఈ సందర్భంగా వారి ఇద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే నిబద్ధత, ఇదే నిజాయితీతో పనిచేస్తూ నల్గొండ ప్రజలందరికీ మరింత చేరువవుతారని ఆశిస్తూ, మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనతో పాటు హాస్పిటల్లో పనిచేసినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఒకసారి హాస్పిటల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారంట, అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటి? నా పేరు ఫాతిమా సార్. మీరు ఏం చేస్తారు ఈ హాస్పిటల్లో? ఆయమ్మనే. సో ఎట్లా ఉంటుందమ్మా ఈ హాస్పిటల్ యొక్క డాక్టర్స్? చాలా మంచిగా ఉంటుంది. సార్ కూడా మంచిది, మేడం కూడా చాలా చాలా మంచిది. మా స్టాఫ్ బాయ్ కూడా చాలా చాలా మంచిది. అందరికన్నా, మా కన్న తల్లిల కన్నా, మా అందరి హైబీ కన్నా చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. అయితే ఒక తల్లి కన్నా ఎక్కువ, తల్లిదండ్రుల కన్నా, భర్త భార్య కన్నా, మా ఊళ్ళ కన్నా, అందరికన్నా చాలా మంచిగా చూసుకుంటారు మేడం సార్. చాలా మంచిగా ఉంటుంది. పేషెంట్లు కూడా మంచిగా చూసుకుంటారు. మన వాళ్ళు పరాయి వాళ్ళు, బయట వాళ్ళు అన్నట్టు కాదు, మనోళ్ళు మన కాడికి వచ్చిన నమ్మకంతో బాగా చూసుకుంటారు మా మేడం, మా సార్. మా సర్వీస్ కూడా మంచిగా ఉంటుంది. మా సర్వీస్ కూడా అందరు బాగుంటారు, మంచిగా చూసుకుంటారు, చాలా బాగుంటుంది. మరి మన విశ్వాసం అంతర్గతం బాగుంటుంది, చూసుకోవడం అంతా బాగుంటుందని. సో మరి 10th యానివర్సరీ సందర్భంగా ఎప్పుడు కూడా పేషెంట్స్ ఇక్కడ రద్దీగా ఉంటూ, వారు ఒక ప్రాబ్లమ్ని ఇక్కడ తీసుకొని ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ వస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయ్యి హ్యాపీగా వెళ్తారనేసి విన్నాము. మనతో పాటు కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. మరి వారి ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? షహనా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ నుంచి వచ్చారు. అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు ఇక్కడికి? స్టమక్ పెయిన్. సో అంటే ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందు కూడా? ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం. మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి? ఇంకా కాలేదు ఇప్పుడు. సో మీకు ఈ హాస్పిటల్ ఎవరు సజెస్ట్ చేశారు? కానీ అదే మేడమే. మీకు మేడం ఆల్రెడీ తెలుసా? తెలుసు, మాకి పరిచయం. మా అందరు వస్తారు, మా వాడకట్టులు అందరు వస్తారు. మాకు అందరు కస్టమర్లు అందరు వస్తారు ఇక్కడనే. మా చుట్టారు. హాస్పిటల్ స్పెషాలిటీ అందరూ ఇక్కడికి ఎందుకు వస్తారు? వచ్చి మళ్ళీ మంచిగా చూస్తారు, అట్లానే ట్రీట్మెంట్ బాగుంటుంది. మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రీగా ఉంటాం, ఫ్రీగా మాట్లాడతాం, ఫ్రీగా ఉంటుంది. మేడం కూడా ఫ్రీగా ఉంటారు. ఏం సమస్య, అన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు, చెప్తారు. మా రిలేషన్ మొత్తం అందరు ఇక్కడనే వస్తారు ఈ హాస్పిటల్. అందరు ఇక్కడనే వస్తారు, ఈ హాస్పిటల్కే వస్తారు. రైట్, చూస్తున్నాం కదా పేషెంట్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే చాలా భరోసాతో వస్తారంట. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క డిజీజ్ని కూడా మర్చిపోయి డాక్టర్ యొక్క రిసీవింగ్, వాళ్ళు అడిగేటటువంటి విధానము అదంతా చూసి వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. హాయ్, మౌనిక అండి. మౌనిక గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే లోకలా? మీరు ఈరోజు యానివర్సరీకి ఈరోజు? ఐఎమ్ డాక్టర్ మౌనిక, మేము ఇక్కడే ఉంటాము. జ్యోతక నాకు చిన్నప్పటి నుండి తెలుసు. షీఈ్ మై కజిన్ అండ్ రిలేటివ్ ఫ్రెండ్.
మా ఫ్రెండ్ని ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాను. చాలా బాగా చేశారు ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఫస్ట్ ఇక్కడ రాగానే వాళ్ళు పేషెంట్కి మంచి అష్యూరెన్స్ ఇస్తారు. పేషెంట్కి కావాల్సింది ట్రీట్మెంట్ అపార్ట్ అష్యూరెన్స్, మేము ఉన్నాము అన్న ధైర్యం ఇస్తారు. ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు. ఆ రాము డాక్టర్ కూడా చాలా బాగా చూస్తారు. ఎనీ ఆర్థోపెటిక్ సర్జరీ, కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా బాగా చేస్తారు. ఇంక్లూడింగ్ మోడ్రన్ టెక్నిక్స్ కూడా, ఇంజెక్షన్స్, నీ ఇంజెక్షన్స్ అవి కూడా చేస్తారు. ఇంకా జనరల్ సర్జరీ సర్వీసెస్ కూడా ప్రవీణ్ సార్ చేస్తారు ఇక్కడ. I wish everyone in Nalgonda to utilize these services in the hospital and congratulates them to celebrate many more anniversaries like this. Thank you. మీరు డాక్టర్ అన్నారు కదా, వాట్ స్పెషలిస్ట్? Dentist. ఓకే అండి. సో మరి ఇక్కడ సర్వీస్ బాగుంటుందని విన్నాము, లైక్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారని విన్నాము. ఇక్కడ ఏదన్నా క్రిటికల్ అలాంటి సర్జరీస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా జరిగిన సిచ్యువేషన్స్? వీళ్ళు చేయగలిగేది అయితే చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని పిలిపివ్వడం, లైక్ యూరాలజీ ఆర్ ఇంకేమన్నా ఉన్నా కూడా తీసుకొచ్చి ఇక్కడ చేసేస్తారండి. అంటే అన్ని ఎక్విప్మెంట్స్తో ఇక్కడ సర్వీస్ ఉంటుందండి. స్పెషల్ ఓటీ ఉంది, లామినార్ ఓటీ థియేటర్ కూడా ఉంది. సో దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. నా పేరు విష్ణుప్రియ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోకల్ అండి. నేను చిన్నప్పటి నుంచి తనతో చదువుకుని తనతో మా ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్. బట్ మ్యారేజ్ అయ్యాక నేను పాల్వంచలో సెటిల్. బట్ నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను తననే విజిట్ చేస్తా, తన దగ్గరికే వస్తా. సో తను నాతో కలిసి పెరిగిన నా క్లాస్మేట్ ఈరోజు నల్గొండలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ట్రీట్మెంట్ అంతా ఫ్రీ అండి? మీ ఫ్రెండే కదా? మా ఫ్రెండ్ అండి, మా ఫ్రెండ్ నాకు అన్ని ఫ్రీగా చేస్తుందండి. దానికి ఎలాంటి నన్ను ఒక్కదాన్ని కాదండి, తన స్టాఫ్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ, తన రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరిని తన ఇంట్లో వాళ్ళ లెక్కనే చూసుకుంటారు. నన్ను ఒక్కదాన్ని కాదు, అందరినీ ఫ్యామిలీ లాగే చూసుకుంటారు. స్టాఫ్ని కూడా అలాగే చూసుకుంటారు. స్టాఫ్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకుంటారు. బయట పేషెంట్స్ని కూడా చాలా ఓపికగా సమాధానాలు చెప్తారు, చాలా ఓపికగా ట్రీట్ చేస్తారు. అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తారు, చాలా బాగా చూసుకుంటారండి. అందుకే ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద కాంపిటీషన్ ఉన్న నల్గొండలో కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు అంటే తన ఓపిక, తన శ్రద్ధ మాత్రమే కారణం అండి. సో నా ఫ్రెండ్, నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఇలాంటివి చాలా చాలా ఇయర్స్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. మనతో పాటు బిఫోర్ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి పేషెంట్స్, వారి రిలేటివ్స్, ఇంకా స్టాఫ్ కూడా ఉన్నారు. వారందరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. Hi, good evening. మీ పేరు? Samiha. I'm a friend of Dr. Jyoti. ఓకే. I'm having two experience with the gynec and with Dr. Ramchandra sir also. Tell me please. Yeah, first of all, my sister got married and she's from Hyderabad. Okay. But from Hyderabad, she used to come daily, every month checkup for here only. Because the brand Vishwas for Vishwas Hospital for Jyoti ma'am. And the Jyoti ma'am also having the second baby. But my sister's opinion that she has to do her surgery then only for her Telugu. Okay, first for డాక్టర్ మీద నమ్మకంతోని ఆమె డెలివరీకి మ్యామ్ డెలివరీకి ఓన్లీ 6 days difference, but still also she did her delivery and then only she had. And one more experience with sir, my mother, she is nearly 65 years and she is having fits and she had a hand broken, but so many doctor with sir said that I can do this operation. My mother will only trust only doctor sir. For that reason she came here and she had the surgery and she had the rod in her hand and she is well set right. Thanks as a name, as a brand. హలో బ్రదర్, మీ పేరు? పరమేష్ మేడం నాది పేరు. ఇక్కడ మీరు హాస్పిటల్లో? నేను ఫార్మసీ చూసుకుంటా. ఇక్కడ 5 years నుంచి చేస్తున్నా. ఇక్కడ మేడం గారు సార్ కానీ వచ్చిన పేషెంట్లు నమ్మకంతో వచ్చుతారు. వాళ్ళు అదే నమ్మకం మేడం సార్ కూడా ఉంచి పేషెంట్ తోటి చాలా ఓపికగా మాట్లాడి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు. పేషెంట్సే కాకుండా వాళ్ళ రిలేటివ్స్ని కూడా తీసుకురావడం మస్తు తీసుకొస్తారు. ఇక్కడ మంచి మేడం సార్ మంచి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇన్వైట్ చేస్తారు అక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ ఆర్ఎంపీ లేకుండా కూడా ఇంత మంచిగా నడుస్తుందంటే వితౌట్ ఆర్ఎంపీ డైరెక్ట్ పేషెంట్స్ వస్తారు. అది మేడం సార్ మీద నమ్మకంతో వస్తారు. అదే నమ్మకం మేడం సార్ కూడా మంచిగా చూస్తూ మంచిగా ఉంటుంది. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది. మేడం సారు పేషెంట్లు కానీ స్టాఫ్ కానీ చాలా మంచిగా చూసుకుంటూ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. మా పేరు శోభారాణి అండి. మీరు ఇక్కడికి అంటే వీళ్ళ రిలేటివా? మా సిస్టర్, మీ ఓన్ సిస్టర్ అండి. కానీ నాకు మాత్రం నేను చాలా సమస్యలతో సఫర్ అవుతాను. ప్రతిదానికి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతాను.
నాకు ఇది పుట్టిల్లు, అత్తగారిల్లు అన్నీ కూడా. సో ఎలా ఉందండి మీ సిస్టర్ ఈ రోజు ఈ రేంజ్ లో ఉన్నారు, ఇంత మంచిగా సర్వీస్ ఇస్తున్నారు పేషెంట్స్ కి, 10th యానివర్సరీ వరకు సక్సెస్ఫుల్ గా వచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా చెల్లె గురించి నేను చాలా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఆమె కంటే పెద్దదాన్ని, మేమేం గైడెన్స్ కూడా ఇవ్వలేదు, మాకు తెలియదు. కానీ ఆమె ఆ స్టేజ్కి ఎదగడము, ఆమెను చూసి నా పిల్లలు కూడా మోటివేషన్ అయినరు. ఇప్పుడు నా కొడుకు కూడా డాక్టర్ చదువుతున్నాడు. మేము ఆమెకు చాలా రుణపడి ఉన్నాము. అది కూడా చెప్పుకుంటున్నా నేను. ఎందుకంటే అనువున సజెషన్ తీసుకుంటాను, ఫాలో అవుతాను. ఏ అవసరం వచ్చినా ఇక్కడే ఉంటాను. చాలా పెద్ద ఫ్యామిలీ అని విన్నాము, అంటే జాయింట్ ఫ్యామిలీ లైక్ అలా ఉంటారు అని విన్నాము. సో మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారండి? అందరూ మార్నింగ్ నుండి అందరూ వచ్చిందండి. చాలా హ్యాపీగా. అసలు మా ఫ్యామిలీ గురించి మేము చెప్పుకోవడం కాదు, ఆయమ్మలు సిస్టర్లు మార్నింగ్ నుండి ఇచ్చిన రివ్యూస్ వింటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి రోజు చూస్తున్నాము కళ్ళల్లో. ఇలాంటివి ఇంకా చాలా జరుపుకోవాలని విశ్వాస్ హాస్పిటల్ను ఇంకా అభినందిస్తున్నామండి. మేము హృదయపూర్వక. పేరెంట్స్ వచ్చారండి ఈ సెలబ్రేషన్? వచ్చిందండి, మా నాన్నగారు వచ్చిండు. మా నాన్నగారు స్పీచ్ వీడియో తీసినాము, మీకు పంపించటం కూడా చాలా ఉన్నది. చాలా హ్యాపీగా మర్చిపోలేని రోజుగా ఊహించుకుంటున్నామండి. గ్రేట్ మూమెంట్ కదా నిజంగా. నమస్తే అండి, పేరు అండాలు. మీరు ఈ హాస్పిటల్లో ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నామండి. ఏ సర్జరీ అంటే ఏ విధంగా వచ్చారు పేషెంట్? కడుపు నొప్పి అట్లా వచ్చింది. అక్కడ జనగాంలో చూయించుకుంటే ఆపరేషన్ అది ఇది అని అన్నారు. అంటే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి బాగా చూస్తారంటే ఇక్కడికి వచ్చినాం. వచ్చి చూయించుకుంటే ఇక్కడ మంచిగా అనిపించింది. అంటే ఇక్కడ ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ లేకుండానే మీకు ట్రీట్మెంట్ అందిందా? ఆపరేషన్ లేకుండానే. బయట మీకు ఆపరేషన్ కంపల్సరీ చేయాలన్నారు, ఇక్కడ ఆపరేషన్ లేకుండానే డాక్టర్ మెడిసిన్స్ తో చేశారు. మరి ఎలా అనిపించిందండి? బాగానే అనిపించింది. వాతావరణం కానీ డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఎట్లా అనిపించింది మీకు? బాగానే అనిపించింది. ఓకేనా అండి, మీకు ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయింది. ఓకేనా, క్లియర్ అయిపోయింది. జనగాం నుంచి ఇక్కడికే వస్తున్నాం. ఏ ట్రీట్మెంట్ పైన ఇక్కడికే. మీకు ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడికే వస్తున్నాం. విశ్వాస్ హాస్పిటల్ మా ఓన్ సిస్టర్ ది డే 1 నుంచి కూడా మా సపోర్ట్ అనేది ఉంది. మేము ఎప్పుడు కూడా ఉంటాము. మా అన్ని ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ట్రీట్మెంట్ అంతా. మా హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ అనేది ఎప్పుడు అనిపించదు, ఇంట్లో ఉన్న ఫీలింగ్లోనే ఉంటుంది మాకు. ఏనాడు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనే ఫీలింగ్ మాకు ఉండదు. కమర్షియల్ అనేది అసలే ఉండదు. పేమెంట్ ఫీజు కోసం అడావుడి చేయడం. నార్మల్ పీపుల్కి ఇస్తారు, ఏం లేని వాళ్ళకు కూడా సర్వీస్. ఫస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. డబ్బులు అనేది తర్వాత ఇస్తారు వాళ్ళు మంచిగా అనిపిస్తే వాళ్ళే డబ్బులు ఇచ్చిపోతారు అన్నట్టు. డబ్బులు కట్టకపోయినా కూడా మళ్ళా వచ్చినాక ఇస్తామన్నా కూడా చేస్తారు. కానీ ఎవరిని కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని కానీ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది అనేది ఉండదు. ఆర్ఎంపీ అనేదే ఉండదు ఈ హాస్పిటల్లో. అంతా ఒక్క పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ చైన్స్ టైప్లో పేషెంట్సే మోటివేట్ చేస్తారు ఈ హాస్పిటల్ని. వచ్చిన పేషెంట్సే ఇంకా కొత్త పేషెంట్స్కి చెప్తారు, పలానా హాస్పిటల్కి వెళ్ళండి మంచిగా ఉంటుంది, ఫీజు ట్రీట్మెంట్ రెండు కూడా మంచిగా ఉంటాయని చెప్తారు. అట్లనే పేషెంట్స్ డే టు డే పెరిగిపోతుర్రు. ఎక్కడ కూడా పబ్లిసిటీ కానీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ తక్కువ. ఏమైనా మౌత్ టు మౌత్, పేషెంట్ టు పేషెంటే డైలీ ఈ పేషెంట్స్ అనేది ఇంప్రూవ్ అవుతారు. హాస్పిటల్ కూడా డే టు డే బాగా డెవలప్ చెందుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఆర్థోపెడిక్, మెటర్నిటీ, తర్వాత జనరల్ సర్జరీ, అవుట్ సైడ్ నుంచి కూడా డాక్టర్స్ వస్తారు విజిటింగ్కి. ట్రీట్మెంట్ని బట్టి డాక్టర్స్ని పిలిపించి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. ఇప్పటి వరకు అయితే హోమ్లీ హాస్పిటల్ ఇది, చాలా నాట్ కమర్షియల్, హోమ్లీ హాస్పిటల్. మేమైతే బెటర్. నా తరఫున అందరికి కూడా ఫ్రీ ఓపీ అయితే ఫ్రీ, నేను చెప్పేస్తాను ముందే ఫ్రీ ఓపీ అని. నా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా పేదోళ్ళు, అంతా లేని వాళ్ళు వస్తారు. నేను కూడా సాయం చేయాలి పేదోళ్ళకి అన్న ఉద్దేశంలో చేస్తుంటాము. నేను సుఖేందర్ రెడ్డి సార్ పిఏ. నా దగ్గరికి వచ్చేటోళ్ళందరినీ కూడా పంపిస్తుంటా. అందరు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అవుతారు. వాళ్ళే మళ్ళీ ఇంకా పేషెంట్స్ చెప్తారనమాట. అట్లా డెవలప్ అవుతుంది హాస్పిటల్. 10 years కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినందుకు
హాస్పిటల్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. నా పేరు బుచ్చమ్మ. బుచ్చమ్మ గారు, మీరు ఈ హాస్పిటల్కి పేషెంట్ లా వచ్చారా? మీరు వీళ్ళ రిలేటివ్సా ఏంటి? నా కొడుకు కోడలు. మీ కొడుకు కోడలు. సో ఎట్లా అనిపిస్తుంది మరి వాళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా? మంచిగా ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 12 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయిన నుంచి వెళ్ళి నువ్వు ఒకదాని అక్కడనే ఉండొద్దు, నేను ఇక్కడనే తీసుకొచ్చుకుంటాను. ఇక్కడనే ఉంచుకుంటారు. ఏ కష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడంతా తింటున్నా పంటున్నా అంతే. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఇవన్నీ చూస్తున్నారా మీరు? ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? వీళ్ళు ఎంత కష్టపడి హాస్పిటల్ని డెవలప్ చేశారు? అవి చూసుకుంటున్నాం గట్లే. ఓసారి వస్తాం, ఓసారి పోతాం, గట్లే చూసుకుంటాం. మీరు ఇక్కడే ఉంటారా హాస్పిటల్? ఇక్కడనే ఉంటాం. ఓకే. రైట్. మనతో పాటు గైనకాలజిస్ట్ విశ్వజ్యోతి గారు ఉన్నారు. మరి విశ్వజ్యోతి గారిని అడిగి ఈ 10 ఇయర్స్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉండేది, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము విశ్వాస్ హాస్పిటల్ 10 సంవత్సరాల యానివర్సరీ జరుపుకుంటున్నాము. 2016 ఏప్రిల్ 27 నాడు మా హాస్పిటల్ స్థాపించబడింది. అప్పటి నుంచి మన ఆర్థో అండ్ గైనిక్ రెండు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నమ్మకంతో వచ్చారు కాబట్టి మేము కూడా వాళ్ళకి అలాంటి సేవలనే అందించాము. ఇంకొకటి ఏంటంటే పేషెంటే మనకి పరమావధి, వాళ్ళనే మేము దైవంగా భావించి ఎటువంటి పేషెంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అన్నట్లు వాళ్ళ పట్ల మేము చాలా కేరింగ్గా ఉండి మా దగ్గర డెలివరీ అయిన వాళ్ళు కానీ సర్జరీ అయిన వాళ్ళు కానీ అందరూ సేఫ్గా ఉండేలాగా ఈ 10 ఇయర్స్లో ఎలాంటి అన్టువర్డ్ ఈవెంట్స్ లేకుండా హాస్పిటల్ చాలా కేర్ఫుల్గా నడిపించాము. ఇంకా ముందు కూడా ఇలాంటి సేవలు ఇంకా ఎక్కువ కొనసాగిస్తాము. నేను ఓన్లీ ఈ ముందు గవర్నమెంట్ జాబ్ కూడా చేసేదాన్ని, ఇప్పుడు కంప్లీట్ విశ్వాస్ హాస్పిటల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్ డాక్టర్ రామచంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, తను ఆర్థోపెడిక్ సేవలు అందిస్తారు. సార్ ప్రవీణ్ సార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జన్గా ఉన్నారు. సో ఇక్కడ 3 స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఈ సేవలను ప్రజలు వినియోగించుకోగలరు. సో యాజ్ ఎ గైనకాలజిస్ట్గా ఇక్కడ ఏమైనా క్రిటికల్ ఆపరేషన్స్ కానివ్వండి, సర్జరీస్ ముందు కానీ ఏమైనా అలాంటివి మీరు చేశారా? మీ హాస్పిటల్ రికార్డ్స్ ఏమైనా? మా హాస్పిటల్లో మ్యారేజ్ అయిన తర్వాత 10-11 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఉన్నారు. క్రిటికల్ కేసెస్, బీపీ, షుగర్, ఫిడ్స్, హైపోథైరాయిడ్ అన్ని కేసెస్ డీల్ చేశాము. దేవుడి దయ వల్ల, మా పేషెంట్స్ దయ వల్ల, మేము సిన్సియారిటీ వల్ల ప్రస్తుతం ఏ పేషెంట్కి ఏ ప్రాబ్లం లేకుండా ఈ 10 ఇయర్స్ చాలా కేర్ఫుల్గా అందరూ పేషెంట్స్ మంచిగా డిశ్చార్జ్ అయ్యారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ హాస్పిటల్కి రావాలంటే పేషెంట్స్ కూడా కొంచెం ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్తో వస్తారు. వాళ్ళకి ఇట్లా హాస్పిటల్కి వస్తున్నాము అనే ఒక భయము అలాంటివి అయితే ఏం లేకుండా, ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని కాబట్టి చాలామంది మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, మా టీచర్స్, మా ప్రొఫెసర్స్ అందరు ఇక్కడికి మా హాస్పిటల్ మన అమ్మాయి అని అందరూ వస్తారు. మేము కూడా వాళ్ళని అలానే రిసీవ్ చేసుకుంటాము. సో అలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ సేవలను కొనసాగిస్తూ ఉంటాము. ఈరోజు మా 10th యానివర్సరీ సందర్భంగా ఇంత సక్సెస్ఫుల్గా ఈ 10 ఇయర్స్ జరిగినందుకు మేమే కాదు మా స్టాఫ్ కూడా అంతే కారణం కాబట్టి మేము మా ప్రతి స్టాఫ్ని ఈరోజు ఫెలిసిటేట్ చేసుకున్నాము. అందరికీ శాల్వాతో సన్మానించి వాళ్ళకి షీల్డ్స్ ఇచ్చాము. సో మా స్టాఫ్ వాళ్ళు 2016 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే పనిచేసి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు, జాబ్స్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఈరోజు అందరినీ ఇన్వైట్ చేసి 2016 Day 1 నుంచి ఎవరైతే నా దగ్గర వర్క్ చేశారో ప్రతి ఒక్కరిని ఈరోజు పిలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఎంజాయ్ చేసి ఫెలిసిటేషన్ తీసుకొని అందరూ హ్యాపీగా జరుపుకున్నారు. థ్యాంక్ యూ. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ సార్. 10th ఇయర్స్ వరకు సక్సెస్ఫుల్గా మీరు మీ పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. సో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు హాస్పిటల్? సో నేను డాక్టర్ రామచంద్ర అండి. సో ఐఎమ్ ఆర్థోపెడిషియన్. సో ఈ హాస్పిటల్ 10 ఇయర్స్ బ్యాక్ అంటే ఏప్రిల్ 27th రోజు 2014 రోజు స్టార్ట్ అయింది. 2016 రోజు స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు కూడా నల్గొండ ప్రజలందరికీ కూడా చాలా సర్వీసెస్, అన్ని సర్వీసెస్ చాలా నాణ్యమైన సర్వీసెస్ తక్కువ ధరలో అందిస్తూ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ముందు కూడా ఇలాగే ఇంకా ఎక్కువ సర్వీస్ని యాడ్ చేసుకుంటూ సో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సర్వీసెస్ అన్ని నల్గొండ ప్రజలు యూజ్ చేసుకోవాలని చెప్పేసి
కోరుకుంటున్నాం. రైట్, చూస్తున్నాం కదా, విశ్వాస్ హాస్పిటల్ 10 years కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు 10th యానివర్సరీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. విషయం ఏంటంటే ఈ హాస్పిటల్ లాగా కనిపించదు, చాలా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. వచ్చే పేషెంట్స్ చాలా బాధతో రకరకాల జబ్బులతో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ యొక్క రిసీవింగ్, వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ప్రాసెస్ చాలా బాగుంటుందని, సొంత మనుషుల్లాగా ప్రతిదీ ప్రాబ్లమ్ని క్లోజ్గా అడిగి తెలుసుకుని ట్రీట్మెంట్ ఇస్తారని, సమ్ టైమ్స్లో పేదవాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ ఓపీ కూడా వాళ్ళకి ఫ్రీగా, కొన్ని మందులు కూడా చాలా అతి తక్కువ ధరలో మ్యాక్సిమం తగ్గించి పేదవారికి హెల్ప్ చేస్తారంట. సో మరి ఇలాంటి హాస్పిటల్స్ చాలా రేర్ ఉంటుంది. ఇదే హాస్పిటల్ తరహా ప్రతి ఒక్క డాక్టరు హాస్పిటల్స్ కూడా ఉంటే తక్కువ ఖర్చుతో పేదవాళ్ళందరికీ సర్వీస్ అందుతుంది. మరి ఈరోజు విశ్వాస్ హాస్పిటల్ వారు 10th యానివర్సరీ సందర్భంగా యాజమాన్యం వారికి కంగ్రెస్ తెలుపుతూ ఓవర్ టు స్టూడియో.